హాయ్ అండి, నేను మీ గీతిక. ఈరోజు వచ్చేసి నేను మీకు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మీకు కేపీహెచ్పి ఫారమల్ దగ్గరలోనే ఉంటుందండి. ఈ గుడి వచ్చేసి మీకు కొండపైన ఉంటుందన్నమాట. గోశాల, కృష్ణుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఫస్ట్ ఇలా మీరు కొంచెం దూరం అనేది కొండపైకి ఎక్కారనుకుంటా అప్పుడు మీకు స్టార్టింగ్లో మెట్లనే కనిపిస్తుందండి. ఈ మెట్లు ఎక్కితే కనుక మీకు డైరెక్ట్ కృష్ణుడి గుడికి వెళ్ళొచ్చు. లేదు మీరు కొంచెం ముందుకు వెళ్తే గోశాల ఉంటుందన్నమాట. సో మీకు ఫస్ట్ ఇప్పుడు గోశాల అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు నెంబర్ ఆఫ్ ఆవులు అనేవి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆవులకి ఏదైనా ఫుడ్ మీరు పెట్టాలంటే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళారు. లేదు ఏమేమి పెట్టాలి అని డౌట్ ఉంటే ఇదిగోండి మీకు ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. దీంట్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది కూడా ఉంటుందండి. మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళచ్చు. లేదు అనుకుంటే మీరు అక్కడ కొనుక్కోవచ్చు కూడా అండి. మేమైతే క్యారెట్ కిరాణా పెట్టాము. ఈ గుడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మీకు వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించేది మీకు ఆంజనేయ స్వామి గుడి వెనక నుంచి. లేదు ముందు నుంచి అయితే మీకు డైరెక్ట్ కృష్ణుడి గుడి అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం అనేది చేసుకోవచ్చు. నార్మల్ డేస్లో మీకు గుడి అయితే వచ్చేసి 11 వరకు ఉంటుందండి. లేదు సాటర్డే సండే అనుకుంటే కనుక మీకు 12:30 వరకు అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అనేది దర్శనం ఓపెన్ ఉంటుందండి. గోశాల అయితే కనుక మీరు ఎప్పుడైనా వెళ్ళి ఆవులకి పెట్టుకోవచ్చు ఈవినింగ్ లోపల. ఇంకా టెంపుల్స్ గురించి తెలియాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ గీతిక.